మంగళగిరిలో కబరస్థాన్ భూమిపై వివాదం చర్చనీయాంశంగా మారింది. కబరస్థాన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ముస్లిం ఫ్రంట్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెనాలి రోడ్లో తమ పూర్వీకుల సమాధులు ఉన్నాయని గుర్తు చేసిన ఆయన బ్రిడ్జి, రోడ్డు నిర్మాణాల పేరుతో కబరస్థాన్ భూమిపై నిర్మాణాలు చేపట్టాలని ప్రయత్నించడం సరికాదని స్పష్టం చేశారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే కబరస్థాన్ను మినహాయించి రోడ్డు విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బ్లూ ప్రింట్ చిత్రాలను కొందరు బ్యానర్ల రూపంలో ప్రదర్శించడం వెనుక ఎవరి హస్తం ఉందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. ఆ డాక్యుమెంట్లు వారికి ఎలా చేరాయో స్పష్టత ఇవ్వాలని కోరారు. గత 9 నెలల నుండి ఈ కమిషనర్ గారు ముస్లిం ప్రజలను నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారు. అయ్యా, మీరు 9 నెలల క్రితం 2 భాగాలుగా విభజించి ప్రజలను, షాపుల వారిని, ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని ఒక టైంలో, ఖబరస్థాన్కి సంబంధించిన ముస్లిం పెద్దలను ఒక టైంలో పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాటిని వక్రీకరించి గతంలో 40 అడుగులుగా ఉన్నటువంటి రోడ్డుని 60 అడుగులు చేయడానికి పట్టణ ప్రజలు సమ్మతించారని చెప్పి ఒక తప్పుడు ప్రకటన చేసి దాన్ని జీవోగా తెచ్చారు. మీరు ఇది ఏ రకంగా మీకు ధర్మం? మీరు అధికారియేనా? తర్వాత మేము పోయి ప్రశ్నిస్తే మాకు సమాధానం ఇవ్వకుండా నాకు మీటింగ్ ఉంది అని చెప్పి లేచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము 15వ తారీఖు, గత నెల 15వ తారీఖున ర్యాలీ ఒకటి నిర్వహిస్తుంటే దానికి ముందు రోజు రాత్రి హడావుడిగా డెమో ఒకటి ప్రకటించి ఆ డెమో యొక్క కాపీని కొంతమంది కార్యకర్తలకు ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రచారం చేయించారు. ఇది ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి పనేనా? మీరు ప్రజల సౌకర్యార్థం కోసం రోడ్డు నిర్మిస్తూ ఉంటున్నారు, అది ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అలా కాకుండా మీరు డెమో చేసి మా ఊరేగింపుని ఒమ్ము చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అయినా ప్రజలు దాంట్లో పాల్గొని మీకు వ్యతిరేకంగా ఈ రోడ్డు నిర్మాణం మాకు ఇష్టం లేదు, రోడ్డు నిర్మాణం అంటే మా ఖబరస్థాన్ని టచ్ చేయడానికి ఇష్టం లేదు అనేదే మా భావన. టీఎంసీ వారు సూచిస్తున్న ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలు, అలాగే అనేక రకమైన ప్రతిపాదనలు తీసుకొచ్చి మమ్మల్ని, ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే గత 9 నెలల నుంచి ముస్లిం పరిరక్షణ కమిటీ దీని మీద పోరాటం చేస్తూ ఉంది. ఏదైతే ముస్లిమ్స్కి మాతృ సంస్థ అని చెప్పుకునే అంజుమన్, దేనికైతే అంజుమన్ ఏర్పడిందో ముస్లిం సమాజం యొక్క ఆస్తులను పరిరక్షించడానికి ఏదైతే అంజుమన్ని ముస్లిం సమాజం మొత్తం ఎంపిక చేసుకుంటుందో ఆ అంజుమను దాని కార్యాన్ని నిర్వర్తించలేక పూర్తిగా మున్సిపల్ అధికారులకు, పాలకులకు తలొగ్గి ఉండటం వలన ఈ పరిరక్షణ కమిటీ ముస్లిం సమాజం ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా 9 నెలల నుంచి మేము ఇక్కడ పోరాటం చేస్తా అనేక వినతులు కలెక్టర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే మంత్రివర్యులైనటువంటి గౌరవ లోకేష్ బాబు గారికి, అలాగే ప్రభుత్వానికి, అధికారులకి అందరికి కూడా మరి 9 నెలల నుంచి మేము వినతి పత్రాలు ఇస్తూ మా యొక్క గోడు వినమని చెప్పేసి విన్నపాలు చేసుకుంటా ఉన్నాము.